అక్కడ ఉన్న ఈ చిలుక నీరు తాగి ఎగిరిపోతే కలియుగమంతం అవుతుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది. ఇంతకీ ఈ దేవాలయం, ఈ చిలుక ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక గుంత ఉంటుంది. ఆ గుంతలో నిరంతరం నీరు ఊరుతుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఈ దేవాలయంకు ఉన్న గొప్ప చరిత్ర ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి. పాపాగ్ని, మొగమేరు, ఉద్దండవాగు అనే 3 నదుల కలయిక ఇక్కడ జరగటం మూలాన ఈ దేవాలయానికి సంగం అనే పేరు కలిపారు. ఈ దేవాలయంలో ఉన్న ధ్వజారోహ స్తంభంపై ఒక పంచలోహ చిలక చూడటానికి అందంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గుర్రపు శాలలు ఇక్కడ కనిపిస్తాయి. స్వామివారి ఆలయంలోని లింగమూర్తిని స్వయంగా అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం బట్టి తెలుస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో సప్త ఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు. అలా తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అభిషేకించి అర్చనలు నిర్వహించేవారని స్థల పురాణం చెబుతోంది. అయితే కలియుగ ప్రవేశంతో పూజ పునస్కారములు లేకుండా పోవడంతో కాలక్రమంలో శివలింగం భూమిలో పూడిపోయింది. మరి ఆ శివలింగం ఎలా బయటపడింది? అక్కడ పూజా కార్యక్రమాలు ఎలా మొదలుపెట్టారు అన్నదానికి స్థానికులు చెప్పే కథ ఒకటి ప్రచారంలో ఉంది. స్వామి వెలిసిన ప్రాంతాన్ని పరిపాలించే సూర్యవంశ రాజు గారికి పెద్ద ఆవుల మంద ఉండేది. ఈ ఆవుల మంద ప్రతిరోజు స్వామి వెలిసిన అడవి ప్రాంతంలో మేతమేసి గోశాలకు చేరేవి. కానీ ఒక్క ఆవు మాత్రం గోశాలకు వెళ్లే ముందు మందను వదిలి దూరంగా వెళ్లి ఒక పుట్టపై నిలబడి పాలను ధారగా వదిలి అనంతరం గోశాలకు చేరేది. దీన్ని గమనించిన పశువుల కాపరి ఆ గోవును అనుసరించసాగాడు. పుట్టపై పాలను ధారగా వదిలే ఆవును చూసిన ఆ కాపరి చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టాడు. ఆ దెబ్బ నుంచి ఆవు తప్పించుకోగా ఆ దెబ్బ పుట్టలోని శివలింగంనకు తలిగింది. ఇంకా రెచ్చిపోయిన కాపరి ఆవును కొట్టడానికి మళ్లీ గొడ్డలి పైకి ఎత్తడంలో, నేను సంగమేశ్వరుడిని, ఈ పుట్టలో ఉన్నాను, ఈ ఆవు ప్రతిరోజు నాకు పాలు ఇస్తూ ఉంది, పుట్టను తొలగించి నన్ను బయటకు తీసి ఆలయం నిర్మించి పూజలు నిర్వహించండి, మీకు అంతా మేలు జరుగుతుంది అనే మాటలు పుట్ట నుంచి కాపరికి వినిపించాయి. ఈ విషయాన్ని పశువుల కాపరి రాజుకు తెలపగా పుట్టను తొలగించి లింగాన్ని బయటకు తీసి ఆలయం నిర్మించి పూజ పునస్కారాలను ప్రారంభించినట్లు స్థల పురాణం చెబుతోంది. శివలింగంపై కొంత గుంతగా ఉంటుంది. అది పశువుల కాపరి గొడ్డలి దెబ్బ అని పురోహితులు చెబుతున్నారు. దేవరి అయిన పార్వతీదేవి ప్రత్యేక గర్భాలయంలో కొలువుదీరి ఉన్నారు. దక్షిణ ముఖంగా ఉన్న శ్రీ పార్వతీదేవి నిలుచున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయం ముఖ మండపానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని విశాలమైన ముఖ మండపం నేలపై నీలి శిలలు పరచబడి ఉన్నాయి. ఈ శిలల మహత్యానికి సంబంధించిన కథ కూడా ఒకటి ఉంది. పూర్వం ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కడైనా దొంగతనాలు జరిగితే దొంగల బారిన పడి వస్తువులు పోగొట్టుకున్న వారు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకొని రంగ మండపంలోని నేలపై పరచబడి ఉన్న బండలపై చూస్తే దొంగల ఆచూకీతో పాటు దొంగతనంకు గురైన వస్తువులు ఎక్కడ దాచారనేది కూడా స్పష్టంగా కనిపించేదట. దీంతో దొంగలను సులభంగా పట్టుకునేవారట. ఇక ఈ దేవాలయంలో ఉన్న ధ్వజారోహణ స్తంభంపై ఒక పంచలోహ చిలక చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ చిలక నీరు తాగి ఎగిరిపోయిన రోజు కలియుగ అంతం జరుగుతుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అయితే స్థానికులు చెప్పే దాని ప్రకారం పక్కనే ఉన్న 3 నదులు కలిసే స్థలం కాబట్టి ఆ నదులు పొంగిన రోజు ఆ నీరు చిలకను తాకుతాయని, ఆ సమయానికి వరదలు పొంగి పొర్లి లోకం అంతమయ్యే అవకాశం ఉండవచ్చని చెప్తుంటారు. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి గుర్రపు శాలలు ఇక్కడ కనిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడ 5 రోజుల పాటు తిరణాలు జరిపేవారు. కార్తీక మాసంలోని 4 సోమవారాలు ఇక్కడ తిరణాలు జరుగుతాయి. అలాగే శివరాత్రి పర్వదినాన ఇక్కడ హరికథ కాలక్షేపం జరుగుతాయి. ఈ ఆలయానికి 4 ప్రధాన గోపురాలున్నాయి. అన్ని ఒకే సమయంలో కట్టించినవి కావని నిర్ధారించారు. సంగమ స్థలంలో కొండపై ఉన్న ఈ గుడి యొక్క గోపురాలు అనేక కిలోమీటర్ల వరకు కనిపిస్తాయి. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉంది అనేది కుతూహలం కలుగుతుంది కదా మీకు. కడప పట్టణం నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో
వీరపునాయనిపల్లె మండలంలోని అనిమెల గ్రామానికి సమీపంలో ఈ సంగమేశ్వర ఆలయం ఉంది. ఇంతకీ ఈ దేవాలయానికి మనం ఎలా చేరుకోవాలి? కడప పట్టణం నుంచి వీరపునాయనిపల్లె లేదా కమలపురంకు చేరుకొని సంగమేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. వీరపునాయనిపల్లె నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనిమెల సంగమేశ్వర ఆలయానికి ఆటోల ద్వారా వెళ్ళవచ్చు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కమలాపురం నుంచి ఆలయం వద్దకు బస్సు సౌకర్యం ఉంది. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.